కాన్సనెంట్ సౌండ్స్. ఇది కాన్సనెంట్ సౌండ్స్. బి ఏమంటున్నాం? బ. సి కి ఎన్ని సౌండ్స్ ఉన్నాయి? 2 సౌండ్స్. వాట్ ఆర్ దే? స సౌండ్, క సౌండ్. స సౌండ్ ఎప్పుడు వస్తుంది? సి దేంతో కలిసినప్పుడు? ఈ తోటి, ఐ తోటి, వై తోటి. ఎట్లా? సి ఈ వస్తే స అంటారు, సి ఐ వస్తే స అంటారు, సి వై వస్తే కూడా స అంటారు. ఇంకోటి ఏంటి? కా సౌండ్ ఎప్పుడు చేస్తాం? ఏ వచ్చినప్పుడు, ఓ వచ్చినప్పుడు, యు వచ్చినప్పుడు క సౌండ్ చేస్తాం. ఏది? సిఏ, సిఓ, సియు. అప్పుడు ఏమొస్తుంది? క సౌండ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ డి. డి ఏమంటాం? డ. ఎఫ్, ఎఫ్ సౌండ్. తర్వాత జి సౌండ్. జి కూడా 2 సౌండ్స్ వస్తుంది. గ సౌండ్ వస్తుంది, జ సౌండ్ వస్తుంది. గ ఎప్పుడు వస్తుంది? ఈ తోటి కలిసినప్పుడు, ఐ తోటి కలిసినప్పుడు, వై తోటి కలిసినప్పుడు. గ, జిఈ, జిఐ, జివై. ఓకే. ఇంకా జ సౌండ్ ఎప్పుడు వస్తుంది? ఏ తోటి, ఓ తోటి, యు తోటి కలిసినప్పుడు. ఎట్లా? జిఏ, జిఓ, జియు. ఓకే. ఇది కొన్నిసార్లు సి అంటే కరెక్ట్ ఇట్లానే వస్తుంది. జిలో కొన్నిసార్లు కొన్ని మార్పులు ఉన్నాయి ఇంగ్లీష్ లో. సో ఇది మాక్సిమం అయితే ఇట్లానే వస్తుంది. ఓకే. గ సౌండ్ అండ్ జ సౌండ్, ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. సిలో స సౌండ్ ఎప్పుడు వస్తుంది? క సౌండ్ ఎప్పుడు వస్తుంది? జిలో గ సౌండ్ ఎప్పుడు వస్తుంది? జాలో ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ హెచ్. హెచ్ సౌండ్ హ. జే సౌండ్ జ. కే సౌండ్ ఖ. ఇక్కడ కే కి కా అంటున్నాము, సి కి కూడా కా అంటున్నాం. మరి ఎప్పుడు సి వాడాలి, ఎప్పుడు కే వాడాలి కదా? దానికి ఏంటంటే ఎప్పుడైనా ఇక్కడ ఏం చెప్పినా సి పక్కన ఈ వస్తే, ఐ వస్తే, వై వస్తే స అంటాము అంటున్నాం కదా. కానీ క సౌండ్ వచ్చి పక్కన క సౌండ్ వచ్చి ఐ వచ్చిన, క సౌండ్ వచ్చి ఈ వచ్చిన, క సౌండ్ వచ్చి వై వచ్చిన కే రాయాలి. ఓకే. ఇది గుర్తు పెట్టుకోవాలన్నమాట కే దగ్గర. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఎల్. ఎల్ సౌండ్. ఎల్ సౌండ్ ఎల్ అట్లా. ఎం సౌండ్ ఎన్ సౌండ్. పి సౌండ్ ప. క్యూ సౌండ్ ఆర్ సౌండ్. ఓకే. ఎస్ సౌండ్ టి సౌండ్ ట. వి సౌండ్ డి ని డబ్ల్యూ ని సేమ్ సౌండ్ లా వస్తుంది, కానీ దీన్ని పలకడం ఎట్లా పలుకుతాం? డి పలికినప్పుడు టీత్ కింద లిప్స్ పెట్టి వి. వ్యాన్, వ్యాన్, వ్యాన్. వ. ఇది చెప్పినప్పుడు ఎట్లా చెప్తున్నాం? డబ్ల్యూ ని చిన్నగా మూతి ఇట్లా పెట్టి పెద్ద వా. 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 ఎక్స్ కి ఎట్లా చెప్తాం? ఓకే. ఇక్కడ వై వచ్చినప్పుడు వైకి వైని ఏమంటారు అంటే హాఫ్ కాన్సనెంట్, హాఫ్ వవల్. ఎప్పుడు కాన్సనెంట్ అవుతుంది అంటే వై ఎప్పుడు ఒక వర్డ్ లో ఫస్ట్ వచ్చింది అనుకో. సపోజ్ యాక్. యాక్ ఇందులో ఎంత వచ్చింది? ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ వస్తే ఏం సౌండ్ వచ్చింది? యా. యా సౌండ్ ఇది అనుకో. లాస్ట్ కి వచ్చిన వర్డ్ చెప్పండి. లాస్ట్ కి వై వస్తుంది చూడు ఆ వర్డ్స్. ఈ కాదు, లాస్ట్ కి వస్తేనేమో
ఇది ఇక్కడేమో యా సౌండ్ వస్తుంది, లాస్ట్ వస్తే ఐ సౌండ్ వస్తుంది, ఈ సౌండ్ వస్తుంది. ఇవేంటిది వవల్ సౌండ్ అన్నమాట. ఎప్పుడు లాస్ట్ పిల్లల స్పెల్లింగ్ చెప్పండి. వై లాస్ట్ కి వచ్చింది, యా వచ్చింది ఫస్ట్.